దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ జ్వరం, దగ్గు రాగానే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదని అంటున్న సూర్యాపేట ఏరియా హాస్పిటల్ రీజనల్ మెడికల్ ఆఫీసర్ విజయ్ కుమార్తో మా ప్రతినిధి పరమేశ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు అయితే మళ్ళీ విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏరియా ఆసుపత్రికి సంబంధించినటువంటి అధికారులకు అయితే ఇప్పటికే కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు అయితే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అధికారులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, కరోనా వ్యాప్తి విషయంలో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారనే విషయం అయితే మనతో మాట్లాడడానికి విజయ్ కుమార్ డాక్టర్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుస్తుందాం. సార్ చెప్పండి, కరోనా మళ్ళీ వ్యాప్తి చెందుతుంది కదా, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా మనం ఇంతకుముందు గత 5 సంవత్సరాల కింద అయితే కరోనా మహమ్మారి 2 స్టేజ్లలో వచ్చి భారతదేశం అని కాదు ప్రపంచవ్యాప్తంగా మొత్తం వ్యాప్తి చెంది కొన్ని కోట్ల మంది ప్రజల మంది ఇబ్బంది పడ్డారు. అందులో ఇండియాలో కూడా మన భారతదేశంలో కూడా చాలామంది ఈ వ్యాధికి గురై ప్రాణాలకు తెగించి కొట్లాడి కొందరు వైద్యం తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని బాగున్నారు, కొందరేమో వాళ్ళకున్న కాంప్లికేషన్స్తో ఇబ్బంది పడి చనిపోయినారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే రీసెంట్లీ మన దగ్గర తెలంగాణలో అయితే ఒక కేసు అయితే ఇంతవరకు రిజిస్టర్ కాలేదు. అయినా మనం పత్రికలు జరిగినటువంటి ప్లస్ మామూలుగా మీడియా ప్రకారంగా భారతదేశంలో కానీ ఇండియాలో కానీ బయట ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అయితే కొన్ని కేసులు అయితే రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే ఇందుకు మా వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొన్ని సూచనలు ఆల్రెడీ మాకు హాస్పిటల్కు పంపించినారు. ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక నుంచి అయినా మాస్కులు ధరించాలి ప్రజలు, ప్లస్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. రెండవది ఏంటంటే ప్రాథమిక లక్షణాలు దగ్గు, దమ్ము, ఆయాసం, జ్వరం ఏదున్నా కూడా ఒక 2 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికాడ ఒకవేళ 2 రోజుల తర్వాత కూడా తగ్గకపోతే కంపల్సరీ వైద్యుని సంప్రదించి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ జీజీహెచ్ సూర్యాపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేట నందు అన్ని రకాల వైద్యులు, అన్ని రకాలకు సంబంధించినటువంటి స్టాఫ్ అయితే ఏంది, మందులు అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ప్రజలకు వినవించినది ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వైద్యపరంగా ఇది కోవిడ్ లక్షణాలు ఏదున్నా కూడా ఖచ్చితంగా మా హాస్పిటల్కు సందర్శించి ఇన్వెస్టిగేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోగలరని మనవి. ఓకే, ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? మామూలుగా అయితే ప్రజలకు ఇది ఇంటింటికి కార్యక్రమాలు పిఎస్సి లెవెల్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న స్టాఫ్ను బట్టి ఆశా వర్కర్తో స్టార్ట్ చేసి ఎంపీహెచ్ మేలు ఫీమేల్ వాళ్ళు ఇంటింటికి తిరిగి రక్త నమూనాలు కానీ ఎక్స్రేలు చేయించి ట్యాబ్లెట్లు అవి ఇవి ట్రీట్మెంట్ ఇస్తారు. ప్లస్ ఎక్కువ ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు 108 కానీ 104 కానీ అక్కడికి వెళ్ళి మనకు రెఫర్ చేస్తారు పెద్ద ఆసుపత్రులకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ట్రీట్మెంట్ మీ వీళ్ళకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రజలకు కంపల్సరీ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, కాచి చల్లార్చిన వేడి నీళ్ళు తాగాలి, ప్లస్ మాస్క్ ధరించడం కంపల్సరీ మెయిన్. ప్లస్ ఇది డిస్టెన్స్ ప్రతి ఒక్కరికి మనిషికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్లస్ బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. ఇంకోటి నాన్ వెజ్ కూడా కొన్ని రోజులు రాక తినద్దు. ప్లస్ అన్ని రకాల ఫుడ్ ఏదైనా కూడా వాష్ చేసి మాత్రమే కొంచెం శుభ్రం చేసిన తర్వాత తినాలి. ఇంకా ఏమైనా దగ్గు, దమ్ము, ఆయాసం ఏ లక్షణాలు ఉన్నా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలని మనవి. అంటే గతంలో ఉన్న కోవిడ్-19 లాగానే ఇప్పుడు వచ్చేటటువంటి కోవిడ్ కూడా సేమ్ లక్షణాలు ఉంటాయా, వేరే విధంగా ఏమన్నా వస్తున్నాయా? ఇప్పటికైతే ఇంకా గైడ్లైన్స్ అయితే ఇంకా రాలేదు మనకు. మెయిన్ ఏంటంటే ప్రాథమిక లక్షణాలు అయితే దగ్గు, దమ్ము, ఆయాసం, జ్వరం మెయిన్. ఎక్కువ ఏంటంటే మామూలు షుగర్, బీపీ ఉన్నోళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓబిసిటీ ఉన్నోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే బరువు ఎక్కువ ఉంటారో వాళ్ళు కూడా ప్రాథమిక సూచనలు కంపల్సరీ పాటించి వైద్యం స్టార్టింగ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అందరికీ బాగుంటుందని కోరుచున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు అయితే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పేసి అధికారులు అయితే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. వాటిని ఖచ్చితంగా ప్రజలు పాటించాలని చెప్పేసి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని చెప్పేసి ఎవరికైనా దగ్గు కానీ, ఆయాసం కానీ, జ్వరం కానీ వస్తే ఖచ్చితంగా డాక్టర్ సలహాతోటి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తమది అనుకొని సోషల్ డిస్టెన్స్ కోసం ఏదైతే గ్రామాలకు సంబంధించిన వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నామో వీటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఏరియా ఆసుపత్రిలో వీటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM TV, సూర్యాపేట.